ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను అనుదినము ప్రోత్సహించగలిగిన బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈ వాగ్దాన వాక్య ధ్యానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ ఛానల్ను ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకను అనేకులకు షేర్ చేయవలసిందిగా, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడుట కొరకు సహాయము చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తున్నాను అని చెప్పటానికి సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుట బలుల నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుట, మనల్ని ఆలోచింపచేయుట ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకము చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. స్నేహితులారా, మానవుడు తన అనుదిన జీవితంలో కొద్దిగానో గొప్పగానో దైవభయము దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా జీవించడము అలవాటు చేసుకోవడము, లేదా దైవభక్తిని ప్రదర్శించడానికి, దైవభయము ఉన్నది అని ప్రదర్శించడానికి బలులను అర్పణలను అర్పించడము అనుదిన జీవితంలో మనము చూస్తున్నటువంటి విధానమును గమనించవచ్చు. తన భక్తిని విశ్వాసమును వెల్లడి పరచుటకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలను నిర్వర్తించడము మనము ప్రతిదినము గమనిస్తూనే ఉంటున్నాం. తద్వారా నేను చాలా భక్తి కలిగినటువంటి, చాలా విశ్వాసము కలిగినటువంటి, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని అని జీవిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఈ విధమైనటువంటి జీవిత విధానము ప్రవర్తనల ద్వారా తనను తాను మోసము చేసుకొనుచు దేవునికి లేదా భగవంతునికి అయిష్టమైనటువంటి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అనే విషయాన్ని అవగాహన లోపం ద్వారా కోల్పోతున్నట్టుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు, ఉదాహరణగా మనం ఎన్నో బలులను అర్పిస్తామండి, ఎన్నో పూజలను, దాన ధర్మాలను, ప్రార్థనలను జరిగిస్తామండి. కానీ మనలో నీతి ఉండదు, న్యాయము ఉండదు, సత్యము ఉండదు, ధర్మము ఉండదు. మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన అనేది మనకు, మన ఎదుటున్నటువంటి వారికి క్షేమాన్ని కూడా అందించలేదు అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది. ఈ ప్రవర్తన అనేది ఒక వ్యర్థమైనది, ఒక పనికిరానిది, దేవునికి అయిష్టమైనది అనేది వెల్లడిపరచబడుట ఈ దిన వాగ్దానములో మనము గమనిస్తూ ఉంటున్నాం. అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు ఈ సామెతలను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతి న్యాయము నిజమే. ఈ పదాల యొక్క అర్థాలను, ఈ పదాల యొక్క ఉద్దేశాలను మనము దైవభక్తి, విశ్వాసము, దేవుని భయము, దేవునికి అర్పణలను అర్పిస్తున్నాము అనేటటువంటి లేదా అర్పిస్తున్నటువంటి మనలో ఈ లక్షణాలను మనం చూడగలుగుతున్నామా? ఎవరో చెప్పడం అవసరం లేదండి, ఎవరో ఏలెత్తి చూపించవలసిన అవసరం అంతకంటే లేదు. మనము బలులను అర్పిస్తూ ఉంటున్నాం, మనము అర్పణలను అర్పిస్తూ ఉంటున్నాం, మనము పూజలను జరిగిస్తూ ఉంటున్నాం, మనము ప్రార్థనలు జరిగిస్తూ ఉంటున్నాం. నీతి ఉందా? న్యాయం ఉందా?
వీటిని అనుసరించి నడుచుకుంటున్నామా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. నీవు నేను ఎంత గొప్పను అర్పణలను అర్పిస్తూ ఉండవచ్చు, ఎంత భక్తి గలవారమని లోకము చూసేటట్టుగా ప్రవర్తిస్తూ మన వేషధారణ కలిగి ఉంటూ ఉండవచ్చు. ఎన్నో గొప్ప గొప్ప బలులను అర్పించి ఎన్నో దాన ధర్మాలను అందిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం నివసిస్తూ ఉండవచ్చు. కానీ నీతి న్యాయమును అనుసరించి జీవించలేనటువంటి, నడుచుకోలేనటువంటి జీవితము భగవంతునికి ఇష్టము లేనటువంటిది. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట ఏమందంటే, ఈ నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట అంటే ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే, నీవు బలులను అర్పించడము కంటే యెహోవాకు ఇష్టమంట, దేవునికి ఇష్టము. నీవు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటున్నావు అంటే, నువ్వు తెచ్చే అర్పణ కంటే, నువ్వు చేసే ప్రార్థన కంటే, నీలో ఉన్నటువంటి భక్తి విశ్వాసముల కంటే అది దేవునికి ఎంతో ఇష్టమైనది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు దేవునికి ఏమి ఇష్టమైనది తెలుసా? ఈ వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది. నువ్వు అర్పించే అర్పణ దేవునికి ఇష్టమైనది కాదు, నువ్వు చేసేటటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు, నువ్వు ఈ విధమైనటువంటి బలులను తీసుకుని వెళ్ళి దాన ధర్మాలు చేయించున్నటువంటి ఆ క్రియలు దేవునికి ఇష్టమైనవి కాదు. ఇది నిన్ను నన్ను మనల్ని సంతృప్తి పరచడానికి, పబ్లిక్లో నేను ఎంత గొప్ప భక్తిపరుడను చూడు అని తెలియజేయడానికి ప్రదర్శించబడుతూ ఉండవచ్చు. కానీ నీ హృదయములో, నీ అంతరంగములో, మన అంతరంగములో, మన అంతరాత్మలో జరిగేటటువంటి మార్పు లేకుండా, అనగా నీతి న్యాయము అనేది, ధర్మము సత్యము అనేది అనుసరించకుండా నడుచుకోవడము అది చాలా చాలా ప్రమాదకరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జీవితము లేని నీవు, ఇలాంటి జీవితము కలిగి జీవించలేని మనము ఎంత దేవునికి అర్పణలు అర్పించినా అవి వ్యర్థమైన దానితో సమానము. ఒకవేళ దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే నీతి న్యాయములు కలిగినటువంటి జీవితము కావాలా? ఈరోజు ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మనం ఉదయం లేవగానే ఎన్నో అబద్ధాలు, ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో పగ, ఎంతోమంది జీవితాలను వినాశనం చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ ఎంతమంది బ్రతుకుల కన్నీళ్లకు మనము కారణమవుతున్నాము. అయినప్పటికీ మనం ఎట్లా ప్రదర్శిస్తామంటే, నా ఎంత భక్తిపరుడు లేడు, నా ఎంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి లేడు, నా ఎన్ని దాన ధర్మాలు చేసేటటువంటి వ్యక్తి లేదు, నాలాగా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దేవుని స్మరణ చేస్తున్నటువంటి వ్యక్తి లేడు అనే అపోహల్లో మనము మోసపోతున్నటువంటి వారముగా ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. నిజమే, ఈరోజు దేవుని వాగ్దానము అనేటటువంటి వాగ్దానములో పాలు పొందుచున్నటువంటి మనము ఈ ఉదయకాల సమయమున తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము నిద్ర లేచినది మొదలు ఎంతో భక్తి భయము కలిగినటువంటి వారముగా పూజలను, దైవ దర్శనాలను, ప్రార్థనలను, విజ్ఞాపనలు చేస్తున్నటువంటి వారంగా ఉండి ఉండవచ్చు. కానీ వీటితో పాటు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోగలుగుతున్నామా? అవి కూడా నీతి న్యాయములు అనుసరించలేకపోయినట్లయితే వ్యర్థమైనటువంటి బలులే, వ్యర్థమైనటువంటి ప్రార్థనలే, వ్యర్థమైనటువంటి దేవుని దర్శనాలే అనేది ఉదయకాల సమయమున జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ వ్యర్థమైనటువంటి పనిని కాకుండా దేవునికి ఇష్టమైన, దేవుణ్ణి మహిమపరచగలిగిన అనేకుల జీవితాల్లో వెలుగులు నింపగలిగినటువంటి బ్రతుకులు మనము ఉదయకాల సమయమున అలవాటు చేసుకోవాలనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే బైబిల్ వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిగా నీవు దైవభక్తి కలిగినటువంటి వాడవుగా ఉండడము నేర్చుకో. అందుకే నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. దైవ భయము అనేది నీకు ఉండాలా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించాలి. రెండవది అంటుంది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఇదే దేవునికి ఇష్టమైన
మహిమపరచగలిగిన బలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట కంటే నీవు బలులు తీసుకొని వచ్చి నా దగ్గర ఉంచడము నాకు ఇష్టమైనది కాదు. నీవు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవడమే ఇదిగో బలుల కంటే, నువ్వు అర్పించే అర్పణల కంటే, నువ్వు చేస్తున్న ప్రార్థనల కంటే నాకెంతో ఇష్టము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఆ విధంగా జీవించుటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేమెంతో భక్తి విశ్వాసము కలిగినటువంటి వారమని మమ్మల్ని మేము మోసం చేసుకుంటూ నీతి న్యాయములను మా బ్రతుకు దినములలో అనుసరించలేక నీకు ఇష్టమైనటువంటి బ్రతుకును మేము బ్రతకలేకపోతూ ఉండవచ్చు. అయినప్పటికీ ఉదయకాల సమయమును తిరిగి జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము అర్పించే అర్పణలు, చేసేటటువంటి ప్రార్థనలు, ఉపవాసములు కాదయ్యా నీకు ముఖ్యమైనది. మేము నీతి న్యాయములు అనుసరించి లోకములో నీకు మహిమకరంగా బ్రతకడమే నిజమైన బలులు, అర్పణల కంటే నీకు ఇష్టమని సెలవిచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్యముల చేత, తీరని రోగముల చేత బాధపడుతున్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి కన్నీళ్లను తుడవండి, వారి అనారోగ్యములను తీసివేయండి. అయ్యా, ఈరోజు నా జీవితంలో స్వస్థత జరగాలని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థనను అంగీకరించి సంపూర్ణ ఆయురారోగ్యములను దయచేయమని, దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను, ఉద్యోగ రాకపోగలైందు నీ సన్నిధిని కాపుదలనుంచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.